మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరిన మనోజ్, కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతురిని కూడా రావడం చాలా బాధాకరం. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నాం. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయి. నా అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ విజయరెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరిన మనోజ్, కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతురిని కూడా రావడం చాలా బాధాకరం. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నాం. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయి. నా అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ విజయరెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.